హాయ్ హలో ఫ్రెండ్స్, వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ రోజు తీసిన వీడియో. నేను ఇది సెకండ్ టైం కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేయడము. ఫస్ట్ కేక్ వచ్చేసి నేను మా హస్బెండ్ బర్త్డేకి చేశాను. ఫస్ట్ అటెంప్ట్ అయినా కానీ అసలు సూపర్ వచ్చింది, టేస్ట్ కూడా మంచిగా ఉంది. సో అందుకే నేను మళ్ళీ ఈసారి నేనే ప్రిపేర్ చేశాను. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆయిల్, కొంచెం సోడా ఉప్పు, మన దగ్గర ఈనో పౌడర్ ఉంటే ఈనో పౌడర్ కూడా వేసుకోవచ్చు, 3-4 ఇలాచీలు, కొన్ని పాలు, ఒక 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్, ఒక 2 or 3 ఎగ్స్, 1 కప్పు షుగరు, మనకి 1.5 కప్పు మైదా పిండి. హెల్తీగా చేసుకోవాలనుకుంటే మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేను మిక్సింగ్ చేసే ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ మిక్సీ చేసుకునే ప్రాసెస్లో చెప్తున్నాను. ఫస్ట్ మిక్సీ జార్లో 1.5 కప్పు మైదా పిండి ఆర్ గోధుమ పిండి వేసుకొని అందులోనే ఈ 1 కప్పు, నేను ఇదే కప్పుతోని 1.5 కప్పు పిండి తీసుకున్నాను. సో 1.5 కప్పుకి మనకి 1 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అందులోనే నేను ఈ హాఫ్ కూడా కాదు, 1/4 వంతు ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఎక్కువైపోతే ఎంత టేస్ట్ బాగుండదని చెప్పేసి. సో అందులోనే ఎగ్స్ కూడా వేసుకున్నాను. నేను 2 ఎగ్స్ వేసాను. ఇంకా 3 ఎగ్స్ అయితే ఇంకా కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. నా దగ్గర అప్పుడు 2 ఎగ్స్ అవైలబుల్గా ఉండే కాబట్టి నేను 2 యాడ్ చేశాను. మీరు 3 యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది కేకు. సో ఎగ్ తినని వాళ్ళు ఈ ప్లేస్లో మనము మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మిల్క్ కూడా యాడ్ చేశాను నేను. మనకి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ కావడం కోసం నేను మిల్క్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. మీరు 1 కప్పు మిల్క్ కూడా వేసుకోండి. అందులోనే బేకింగ్ సోడా వేసుకున్నాను నేను. మీ దగ్గర ఇది లేకపోతే మన దగ్గర ఈనో పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 or 3 మినిట్స్ లేదా 5 మినిట్స్ మంచిగా మిక్సీ చేసుకుంటే ఇట్లా టెక్స్చర్ వస్తుంది. రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కేక్ బ్యాటర్ అయితే రిబ్బన్స్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇట్లా వచ్చిందంటే మనకి కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయినట్టే. మీకు ఏమైనా కన్సిస్టెన్సీ తేడా అనిపిస్తే అందులో కొంచెం పాలు వేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని, కొంచెం అడుగు మందం ఉన్న బౌల్ని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను నేను. నా దగ్గర మెల్ట్ కాలేదు, ఇలా గడ్డలా ఉంది. సో దాన్ని ఈ బౌల్కి మొత్తం అప్లై చేసుకొని అందులోనే కొంచెం మైదా పిండిని కూడా వేసుకొని అంతా డస్ట్ చేసుకోవాలి. సో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఆర్ నెయ్యి ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా మైదా పిండిని మొత్తం డస్ట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి. సో ఈ బౌల్ రెడీ అయిపోయింది కదా. మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ బ్యాటర్ని అందులో వేసుకుందాము. ఇక్కడ ఈ బ్యాటర్లో నేను ముందు ఇలాచీలు యాడ్ చేశాను కదా. సో దాన్ని వలిచి వేసుకోండి. అలా డైరెక్ట్ ఇలాచీలు వేసేసరికి ఏంటంటే ఆ పైన ఉన్న ఆ పీల్ అనేది అసలు మిక్సీలో కట్ కాలేదు, అసలు పేస్ట్లా కాలేదు, అట్లనే వచ్చింది. సో మీరైతే రిమూవ్ చేసుకొని వేసుకోండి. లేదంటే పౌడర్ ఉంటే ఇంకా పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. సో అట్లా ఏం ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకసారి 2-3 టైమ్స్ ట్యాప్ చేసి ఒక మందపుటి ఒక పెద్ద బౌల్, పెద్ద కడాయి తీసుకొని అందులో చిన్న గిన్నెని పెట్టుకోండి. గిన్నె లేదా స్టాండ్ ఏదైనా పెట్టుకొని మన ఈ కేక్ బ్యాటర్ని అందులో పెట్టుకొని 45 to 1 hour మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకుంటే, ఇలా గుచ్చి చూస్తే మనకి తడిగా లేకపోతే మనకి ఆల్మోస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. నాకు 1 hour పట్టింది. సో చల్లారిన తర్వాత ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కేక్ చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్ చేయాలి, లేదంటే అంత కేక్ అంతా అసలు డిమోల్ కాదనమాట. తర్వాత దానిపైన నేను ఎక్స్ట్రా పిండి యాడ్ ఏమైనా ఉంటే దాన్ని మొత్తం తీసేసి, సో ఇట్లా అయితే చిన్న డెకరేషన్ అయితే చేశాను. ముందు తీసుకున్న ఓరియో బిస్కెట్స్ని మిక్సీ పట్టుకొని అందులో కొన్ని పాలు వేసుకొని నేను ఇట్లా క్రీమ్లా వేసుకొని దానిపైన నుంచి వేసుకొని బిస్కెట్స్ జీడిపప్పుతో ఇలా డెకరేట్ అయితే వేసుకున్నాను. సో నైట్ ఇంకా ఈ కేక్తోనే కట్ చేయించినాం అనమాట. సో మా మమ్మీ పాప అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది. ఓ మమ్మీ ఇంట్లో కేక్ చేసింది అని చెప్పేసి. టేస్ట్ మా మమ్మీ వాళ్ళు చూస్తే అంటే దాని అసలు ఎట్లా ఉంటుందో ఏమో అని అనుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కదా వాళ్ళ మీద.
ఏదో ప్రయోగం చేస్తున్నాను అనుకున్నారు, కానీ టేస్ట్ మాత్రం మస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. టాటా, బాయ్ బాయ్.